నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ప్రజెంట్ భారతదేశంలో యువత రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క నిరసనను తెలియజేస్తా ఉన్నారు. సో దీని అంతటికి మెయిన్ రీజన్ మనందరికి కూడా తెలుసు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మొదటి డిమాండ్. సో దీని మీదే ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నట్లు ఉంది. సో ఇప్పుడు జనమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా ఇది మొత్తం మీద ఈ యొక్క ప్రొటెక్షన్‌లు జరుగుతున్నప్పుడు మాత్రమే ఇప్పుడు ప్రధాని మోదీ ఇప్పుడు గత మే నెలలో జరిగితే ఈ యొక్క లీకుల పరంపరం ఇప్పుడు ప్రధాని మోదీ స్పందించడం జరుగుతోంది. సో దీని అంతటి మీద ఇటు సీజేపీ పార్టీతో, ఇటు వీళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నారు కేంద్ర ప్రభుత్వం. అసలేం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడటానికి సోషల్ అనలిస్ట్ మన్యం కోటేశ్వర గారు ఉన్నారు. సార్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్‌లీ మనం మాట్లాడుకోవాలి అంటే చాలా సంవత్సరాల తర్వాత అని చెప్పాలి. ఎప్పుడో జరిగుండేదేమో. బట్ మా జనరేషన్ వాళ్ళకైతే ఇదంతా కూడా తెలీదు. యూత్ యావత్ దేశం మొత్తం మీద కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకొచ్చేసేసి ఈ రకంగా చేయటాన్ని అసలు ఏ విధంగా చూడాలి? అంటే సీజేపీ పార్టీ చేపట్టిన ఈ యొక్క నిరసన అనేది యావత్తు దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. ఒక యూత్ అందరూ కూడా బయటకొచ్చేసి ది ఫస్ట్ టైమ్ నాకు తెలిసైతే ఇలాగా బయటికి రావటాన్ని అసలు ఏ విధంగా చూడాలి? మీరు చెప్పినట్టుగా ఈ విధమైనటువంటి ఉద్యమం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎగ్జామినేషన్ లీకేజ్ మీద ఈ విధమైనటువంటి ఉద్యమం రావడం అనేది ఇదే ప్రథమం. యూత్ వివిధ సందర్భాల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వివిధ అంశాల మీద కేంద్రీకరించే ఆందోళనలు చేశారు, ఆందోళనలకు వచ్చారు. కానీ ఒక పరీక్షా పత్రానికి సంబంధించినటువంటి ఈ అన్యాయం లేకపోయేట్లయితే ఈ లీక్ దాని మీద మొట్టమొదటిసారిగా బహుశా స్వతంత్ర భారత్ చరిత్రలో ఈ విధమైనటువంటి ప్రొటెస్ట్ తెలియజేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న లేదా వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ అనేక సందర్భాల్లో ఈ పేపర్ లీకేజీ పరీక్షలు కావచ్చు, లేకపోతే ఎంట్రన్స్ పరీక్షలు కావచ్చు, ఏదైనా కానీ పేపర్ లీకేజ్ అనేటువంటిది జరిగాయి. వాటి మీద పెద్దగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. చర్మానికి మందబారినట్టు, అంటే సూదులతో గుచ్చినా గానీ స్పందించిన విధంగా చర్మం మందబారినట్టు ప్రభుత్వాలు వ్యవహరించడం అనేటువంటిది సంవత్సరాలుగా గూడు కట్టుకున్నటువంటి ఆందోళన ఈ నీట్ ఎగ్జామ్స్ తో వచ్చింది. ఎందుకు అంటే దాదాపు 17 నుంచి 25 మంది వరకు సంఖ్య కొంచెం తేడా ఉండొచ్చు. వెరిఫికేషన్ అది వేరే అంశం. ఇంతమంది చనిపోవడం అనేటువంటిది 24 లక్షల మంది విద్యార్థుల మీద దీని ప్రభావం మానసికంగా వారి మీద, అదేవిధంగా 24 లక్షల కుటుంబాల మీద కూడా దేశవ్యాప్తంగా ఇది ప్రభావం చూపినటువంటి ఉదంతం కనుక సహజంగానే ఈ విధమైనటువంటి రియాక్షన్ వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరే విద్యార్థులు కానీ యువత కానీ అంతగా దీన్ని ఏం పట్టించుకోరు, ఎవరో కొంతమంది ప్రదర్శనలు చేస్తారు, తర్వాత సర్దుమడుగుతుందని నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే ఇవాళ ఈ విధమైనటువంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయనేటువంటిది మనం గమనించాలి. అయితే ఏమిటి, గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు, అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు వేరు. గత 4 రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు దిగి వస్తూ, అంతకు ముందు దిగిరాను అని సుయోధనుడు ఎట్లాగైతే భీష్మించి కూర్చున్నాడో మహాభారతంలో, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వము దీన్ని అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాశ చేసిన, లేకపోతే సీజేపీ ఎన్ని ఆందోళన చేసినా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి వైఖరితో ఉన్నది కాస్త 20వ తారీఖున సీజేపీ పార్లమెంట్ మార్చి అంతకుముందు సోనం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయటం, ఈ పరిణామాల తరువాత ఒక్కొక్కటి ఎంతో వేగంగా జరిగినటువంటి ఈ 4 రోజుల పరిణామాలను చూస్తే ప్రభుత్వానికి ఎంత సెగ తగిలిందో మనకి అర్థమవుతా ఉంది. అయినప్పటికీ ఇవాళ వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి దీన్ని ఏదో విధంగా పక్కదారి పట్టించి ఉద్యమాన్ని చల్లార్చాలనేటువంటి తప్ప
విద్యార్థులు కోరుతున్న, తల్లిదండ్రులు కోరుతున్నటువంటి వాంఛలను నెరవేర్చేందుకు సిద్ధం కాలేదని చెప్పుకోవచ్చు. మొదటిగా మనం మాట్లాడుకోవాలంటే ఇంత ఎత్తున భారీ ఎత్తున మీరన్నట్లు అది కూడా నేను కూడా అన్నట్లు సో అంటే యూత్ మొత్తం మీద బయటికి వచ్చారు ఫస్ట్ టైం అంటే కులాల మతంగానో లేదంటే మతాలుగానో ప్రాంతీయ పరంగా కాకుండా యావత్ యూత్ దేశవ్యాప్తంగా ఒక తాటిపైకి వచ్చారు ఒక సమస్య వల్ల సో ఇంత ఎత్తున చూసిన మోదీ ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వం కూలిపోతుంది అనుకోవచ్చా దీనికి ఎగ్జాంపుల్ ఎందుకు అంటే మోడీ భయపడుతున్నారు అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది ఎందుకు అంటే గత అర్ధరాత్రి ప్రధాని మోదీ తన ఫోన్‌లో చిత్రీకరించుకున్న ఒక వీడియోని అర్ధరాత్రి రిలీజ్ చేయటం పట్ల అసలు దేశంలో ఏం జరుగుతుందో, ఒక ప్రధాని అర్ధరాత్రి తనంత తాను వీడియో తీసి ఇప్పటికైనా ఆపండి. మేము నీట్ పరీక్ష కోసం మేము చర్యలు తీసుకుంటాము. సో కాల్డ్ ఏదైతే మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. సో చాలా అన్నీ చెప్పారు. అంటే మోడీ ప్రభుత్వం భయపడుతుంది. ప్లస్ అదే విధంగా కూలిపోతుందని మీకేమన్నా అనిపిస్తా ఉందా? కూలిపోతుంది అనేది చాలా పెద్ద మాట గాని, భయపడతా ఉంది. ఆ భయం గూడా మామూలుగా లేదు అనేందుకు మీరు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి సెల్ఫీ వీడియో. యెస్. ఒక దేశ ప్రధానమంత్రి ప్రపంచ చరిత్రలో నరేంద్ర మోడీ గారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మీడియాతో మాట్లాడినటువంటి ఏకైక ప్రధాని. ఎగ్జాక్ట్‌లీ. ప్రజాస్వామ్య దేశాల్లో ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా రాజధానిలో పార్లమెంట్ ముందు ఇంత ఆందోళన జరుగుతా ఉంటే, సెల్ఫీ ద్వారా తన సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రధాని కూడా బహుశా దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో నరేంద్ర మోడీ గారే మొదటుంటారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవైపు పార్లమెంట్ ముందు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. మీడియాతో మాట్లాడరు, లేదా ఇతరత్రా మాట్లాడరు, పార్లమెంట్‌లో మాట్లాడరు. ఈ విధంగా సెల్ఫీ ద్వారా ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు అంటే కొంతమంది చెప్తుందేంటంటే యూత్ అంతా కూడా ఇట్లాగే వ్యవహరిస్తారు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సెల్ఫీలు ఇట్లాంటివి చేస్తారు. అందుకని యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా అర్ధరాత్రి ఈ విధంగా చేశారని చెప్పేసి అంటే ఆ విషయంలో కూడా ఆయన్ని ప్రశంసించేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటిది. కానీ రెండో కోణం చూస్తే ఆయన ఏం చెప్పారు ఆ సెల్ఫీలో అనేటువంటిది అసలైనటువంటి సమస్య. ప్రధానమైనటువంటి సమస్య గురించి అందులో ప్రస్తావించలేదు. ఏది ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ గురించి, రాజీనామా గురించి, ఇతరత్ర అంశాల గురించి ఏమి ప్రస్తావించలేదు. మిగిలినటువంటి విషయాలేమి ప్రస్తావించలేదు. మేము ఆ చర్యలు తీసుకుంటాము, ఈ చర్యలు తీసుకుంటాము. తెల్లారిన తర్వాత మంత్రివర్గ సమావేశమై ఒక కఠినమైనటువంటి ఒక చట్టాన్ని తెచ్చేందుకు ఒక బిల్లును ప్రవేశపెడతాము. ఇట్లాంటి మాటలన్నీ చెప్పారు. కానీ ఇదే ప్రధానమంత్రి గారు 2014 నుంచి వివిధ సందర్భాల్లో పార్లమెంట్‌లో కూడా ఈ లీకేజ్ సమస్య వచ్చినప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో లీకేజ్ సమస్య వచ్చినప్పుడు ఇదే విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవ్వడిని వదలము ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పారు. ఎంతమంది మీద చర్య తీసుకున్నారు అనేటువంటిది ఒకటైతే, ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం 2003 నుంచి ఈ లీకేజ్‌కి సంబంధించినటువంటి 2 కేసులు సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది. 2003 నుంచి. మనం ఇవాళ 2026 రెండో అర్ధ భాగంలో ఉన్నాం. 23 సంవత్సరాల నుంచి సిబిఐ 2 కేసులు దర్యాప్తు చేస్తే ఇంతవరకు ఏ విధమైనటువంటి పరిష్కారం కుదరలేదు. నిందితులకు శిక్షలు పడలేదు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో మనకు కూడా తెలియదు. ఇంత జాగు చేస్తా ఉంటే సిబిఐ ఇప్పుడు నీట్ లీకేజ్ మీద సిబిఐ దర్యాప్తు గురించి ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ఏ యువకుడికైనా, యువతికైనా నమ్మకం ఉంటుందా? ఏ తల్లిదండ్రులైనా నమ్ముతారా వీళ్ళు ఈ విధమైనటువంటి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని? నమ్మరు. రెండోది, మనం ఈ 4 రోజులకు ముందు పార్లమెంట్ సమావేశాల్లో ఏమేం బిల్లులు పెడతారు అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా, ఆ బిల్లుల్లో కూడా ప్రతిపాదిత బిల్లుల్లో కూడా ఈ నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి మోడీ గారు చెప్పినటువంటి బిల్లు లేదు. ఎందుకని? అంతకు ముందు నుంచే కదా! మే నెల నుంచి ఈ వివాదం సాగుతున్నప్పుడు అటువంటి చర్య తీసుకోవాలని మోడీ గారికి ఎందుకు అనిపించలేదు? బిల్లు పెట్టాలని ఎందుకు అనిపించలేదు? అనేటువంటిది ఒక సమస్య. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? ఏమి చేయాలో చెప్పకుండా ఈ విధంగా రాజకీయం చేస్తున్నారు అనేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక రైట్. నా నెక్స్ట్ క్వెషన్ అదే. అయితే మీలాంటి యాక్టివిస్టులు గాని,
సో నాలాంటి వాళ్ళు గాని మాట్లాడాలి అంటే కొంత భయమేస్తా ఉంది. ఎందుకు అంటే ఏది మాట్లాడినా దేశద్రోహులు అయిపోతా ఉన్నా. సో తప్పుని తప్పుగా చెప్తే అక్కడ జరిగింది పాయింట్ కరెక్టే. సో అది తప్పు అని చెప్తా ఉంటుంటే దేశద్రోహులు అంటా ఉన్నారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆహ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇదంతా కూడా సమస్య పూర్తిగా పరిష్కారం అవుతా ఉందా? అని రిటర్న్ క్వెషన్ వస్తా ఉంది. నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే పూర్తి పరిష్కారం వస్తా ఉందా? ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. వాటిలన్నిట్లు కూడా ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఉన్న కొన్ని ఏదైతే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలన్నిట్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళొస్తే ఈ మోడీ ప్రభుత్వం ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఆగిపోయే అవకాశాలున్నాయి. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్‌లు. సో అంటే ఆయన ఒక్క రాజీనామా మాత్రమే మీకు పరిష్కారం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్పాలి? రాజీనామా ఒక్కటే పరిష్కారం అని ఎవరు చెప్పట్లేదు. రాజీనామా చేయాలి అయినా కానీ రాజీనామా ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం సంస్ పరీక్షల సంస్కరణ పరీక్షలు ఎట్లా రాయాలో నరేంద్ర మోడీ గారు విద్యార్థులతోటి చర్చ కార్యక్రమం పెడతారు. పరీక్ష పే చర్చ అని పెడతారు. మరి లీకులను ఎట్లా నివారించాలో ఆయన ఎందుకు పెట్టలేదు అధికారులతోటి లేకపోతే ఎన్టీఏ తోటి? ఇది కదా సమస్య. ఎగ్జాక్ట్‌లీ. సమస్య అది కదా! అవును. పరీక్షలు రావు. అందుకని ఇవన్నీ గూడా నాటకాలు. ఇవన్నీ గూడా నాటకాలు. ఆయన ఏదో జేస్తున్నారు. ఆయన ఏదో ఏం జేశారు ఏమిటనే దానికొచ్చేసరికి అల్టిమేట్‌గా రిజల్ట్ ఏమిటనేటువంటిదే జనానికి చూస్తారు తప్ప, మిగిలినటువంటి సంస్కరణలు ఏమిటనేటువంటిది మనకి ఇంతవరకు ఎవరికీ తెలీదు. ఏం జేశారనేటువంటిది. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ప్రభుత్వం నిన్న తీసుకున్నటువంటి చర్యల్లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ కింద పనిజేసేటువంటి విద్యాశాఖ అధికారి వినీత్ జోషిని ఆ పదవి నుంచి వేరే శాఖకి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసింది? మరి మీరు చెప్పినట్టుగా ఇందాక ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించినటువంటి సంస్కరణలు పూర్తి కావాలంటే మరి ఆ అధికారి కూడా ఉండాలిగా. ఆ వినీత్ జోషి అనేటువంటి అధికారి మంచి సమర్థుడనేటువంటి పేరు కూడా ఉంది గదా! మరి ఆయన్ని వేరే శాఖకి బదిలీ చేస్తే మరి ఆ సంస్కరణలన్నీ ఏమవుతాయి? అందుకని తర్క విరుద్ధమైనటువంటి వాదనలు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా ఇస్తే సమస్య పరిష్కారం కానప్పుడు వినీత్ జోషిని వేరే శాఖకు బదిలీ చేస్తే సమస్య పరిష్కరించాలని కేంద్రం ఎట్లా చెప్తది? ఏ విధంగా యువతను సంతృప్తిపరుస్తది? అందుకని ఏమి చేయాలో తోచక ఇది చేసి మళ్ళా కొత్త సమస్యను తెచ్చిపెట్టుకుంది. కొత్త సమస్యను తెచ్చిపెట్టుకుంది. అందుకని ఇది చూసిన తర్వాత డిమాండ్ మరింత గట్టిగా యూత్ అడుగుతున్నారు. యెస్ మీరు విద్యాశాఖ కార్యదర్శిని మార్చారు. మంత్రిని కూడా మార్చండి. మంత్రికి వేరే ఉద్యోగం ఇవ్వండి. విద్యాశాఖ కాకపోతే ఇంకొక ఉద్యోగం ఇవ్వండి అనేటువంటిదే కదా! అందుకని ప్రభుత్వం తప్పుల మీద తప్పులు ఒక్కొక్కటి చేస్తా ఉంది. మరి ఈ విధమైనటువంటి కార్యాచరణతో ఉంటే మభ్యపెట్టడానికి చూస్తే అసలు మేము చర్చించే సమస్య లేదు. అదొక పార్టీయే గాదు. బొద్దింకలు వాళ్ళు. బొద్దింకలతోటి మేము చర్చించేది ఏమిటని భీష్మించి కూర్చున్న వాళ్ళు. మరి ఎందుకని బొద్దింకల పార్టీతో మేము చర్చిస్తాము? చర్చిస్తాం. మా దగ్గరికి రావాలి. మీ దగ్గరకు సమస్య లేదు. ఎక్కడైనా మూడో ప్లేస్‌లో అంటే కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో చర్చకొస్తామని జెప్పేసి మంత్రులే అక్కడికొచ్చారు. మరి ఈ విధమైనటువంటి మొండి వైఖరి, ఈ విధమైనటువంటి సర్దుబాటు వైఖరి మాని ముందే చర్చలకు పిలిచుంటే 15, 20 రోజుల నుంచి ఆయన చుట్టూ నిరాహార దీక్ష చేస్తా ఉంటే చర్చలకు పిలిసుంటే మరి ఢిల్లీ మార్చ్ జరిగేదా? లేకపోతే ఆ ఢిల్లీ మార్చ్‌లో అమానుషంగా అమ్మాయిలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా పోలీసులు కొట్టుండేవాళ్ళా? పిల్లెట్ గన్స్, పిల్లెట్ గన్స్ కూడా ఉపయోగించి ఎంత అమానుషమైనటువంటి హింసాకాండకి జరిగి ఉండేదా? రైట్. ఆ పాయింట్‌కొద్దాం సార్. మనం ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరుందాం. అయితే ధర్మేంద్ర ప్రధాన్‌ని అసలు ఎందుకు కాపాడుతా ఉంది? ఎందుకు బీజేపీ ప్రభుత్వం వెనకేసుకొస్తా ఉంది? ఆల్రెడీ అక్కడ జరుగుతున్న ఇది తప్పు అని తెలిసింది. దాదాపు ఈ యొక్క నీట్ పరీక్షలు 3 సార్లు రద్దయినియి. ఈ గవర్నమెంట్‌లో దాదాపు 89 సార్లు పేపర్ లీకేజ్‌లయినియి ఓవరాల్‌గా మొత్తం మీద. సో ఇంత జరుగుతున్నా గాని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు తప్పు సహజం. బట్ 89 సార్లు పేపర్ లీకేజ్‌లయినియి. ఇక్కడొచ్చేసరికి నీట్ పరీక్ష 3 సార్లయింది. అంటే మొత్తం మీద ఎందుకు బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌ని వెనకేసుకొస్తా ఉంది? 13 మంది బలైపోయారు. ఎంతోమంది ప్రొటెస్టులు చేస్తామన్నారు. ఇంత విపరీతంగా దేశం మొత్తం ఒక తాటిపైకొచ్చేసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉంది. కొంతమంది చూస్తా ఉంటుంటే
నేపాల్‌లో, బంగ్లాదేశ్‌లో, శ్రీలంకలో అయినట్టు నెక్స్ట్ ఇండియాలో గూడా అయిద్దన్న వాదన ఉంది. అంటే అంత దాకా తెచ్చుకుంటుందా ఈ గవర్నమెంటు? ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్‌ని రాజీనామా చేయకుండా ఎందుకు అడ్డుకుంటుంది? అసలు ఎందుకు వెనకేసుకొస్తా ఉంది గవర్నమెంట్ అనేది అసలు ఇప్పటికి గూడా తెలియని ఒక $1,000,000 క్వెషన్‌గా మిగిలిపోయింది. మీరు చెప్పినటువంటి నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉదాహరణలతో పాటు ప్రపంచంలో ఇంకా అనేక దేశాల్లో జరిగినటువంటి ఉద్యమాలను చూసినప్పుడు ఇదే విధంగా యూత్ లేకపోతే ఇతర ప్రజానీకం లేవనెత్తినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్‌లని పట్టించుకోకుండా దురహంకారంతో, నిరంకుశంతో వ్యవహరించినటువంటి ఫలితంగానే ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి లేదా ప్రభుత్వ నేతలకి ఆ విధమైనటువంటి గతి పట్టింది అనేటువంటిది మనందరికీ తెలుసు. కానీ ఆ చిన్న విషయాన్ని మరి మోడీ సర్కారు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, నా అభిప్రాయం ప్రకారం అహంకారం, తలబిరుసుతనం, మమ్మల్నా వీళ్ళు అడిగేది అనేటువంటి ఒక దురహంకారం తప్ప దానికి ఇంకేం లేదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటి అంటే, ఈ నీటు ఈ ఉదంతం మీద వివాదం కొనసాగుతున్న సమయంలోనే అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, హుండీ చోరీ, అదేవిధంగా బంగారం, వెండి ఆభరణాల చోరీ గురించి అక్కడి ప్రభుత్వం సిట్ వేసింది. ఓకే. మంచిదే సిట్ వేసింది. ఏం తేలుస్తారు ఏమిటనేది అది వేరే అంశం. ఆ సిట్ వేసినప్పుడు మరి ఆ ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్, అదేవిధంగా ట్రస్టీగా ఉన్నటువంటి అనిల్ మిశ్రా అనేటువంటి ఇద్దరు కూడా రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు వాళ్ళు? ఎందుకంటే మేమే తప్పు చేయలేదు. అయినా కానీ అక్కడ జరిగినటువంటి దానికి నైతిక కారణాలతోటి మేము రాజీనామా చేశాము. అక్కడ జరుగుతున్నటువంటి దర్యాప్తును ఎలాంటి ప్రభావితం చేయకుండా ఉండేందుకు మేము తప్పుకున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాన్ని బీజేపీ లేదా విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ కూడా ఓహో! బ్రహ్మాండంగా చేశారు, బ్రహ్మాండంగా చేశారని. మరి అదే సూత్రము అక్కడేమి వాళ్ళు దొంగతనం చేశారని వాళ్ళ మీదేం ఆరోపణ చేయలేదుగా. మరి ఆ రామాలయ ట్రస్టీలు ఎందుకు రాజీనామా చేశారు? నైతిక కారణాలు. మరి ఆ నైతిక సూత్రాలు ధర్మేంద్ర ప్రధాన్‌కి ఎందుకు వర్తించవు? మరి ధర్మేంద్ర ప్రధాన్ అధికారంలో ఉండి తన శాఖ మీద జరుగుతున్నటువంటి దర్యాప్తును సిబిఐ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ప్రభావితం చేయకుండా ఎట్లా ఉంటారు? అందుకని రామాలయం దానికేమో అదేమో పెద్ద గొప్పతనం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదే ఆర్ఎస్ఎస్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ గాని, ఆ చంపత్ రాయ్ గాని వాళ్ళంతా అదే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్‌పి ఈ పార్టీలకు చెందిన వాళ్ళేగా వాళ్ళందరూ ఒకే కుటుంబం. యెస్. మరి అక్కడేమో అది సరైందంటున్నారు. ఇక్కడేమో ససేమిరా కుదరదంటున్నారు. మరి ఏమిటి? ఈ 2 నాలికల వ్యవహారం ఏమిటి? ఈ ద్వంద్వ వైఖరి ఏమిటనేటువంటిది అసలైనటువంటి ప్రశ్న. అందుకని మొత్తం మీద ఏంటంటే, ఈ విధమైనటువంటి డిమాండ్‌కి ఇప్పుడు తలొగ్గేట్లయితే, రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టబోతున్నాయి. మరి రైట్. అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి డిమాండొస్తే ప్రతి మంత్రిని తొలగిస్తూ పోతే చివరికి ఎవరు మిగులుతారు? ఎవరు మిగలరు. మోడీ గారిని కూడా రాజీనామా చేయమని అడుగుతారు. ఇప్పుడు మనం ఢిల్లీలో ఈ ప్రదర్శనలు జరుగుతున్నటువంటి సమయంలోనే వచ్చినటువంటి వార్త ఇంకొక వార్త ఏమిటి? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీకి వేలాది మంది తరలివచ్చారు అని వచ్చిన వార్తలు వచ్చాయి గదా! యెస్. ఎందుకు వాళ్ళు తరలివచ్చారు? ఎందుకు తరలివచ్చారంటే అమెరికాతో నరేంద్ర మోడీ సర్కార్ కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందం రైతాంగానికి నష్టం గనక, ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవద్దు అని డిమాండ్ చేయడానికి వాళ్ళొచ్చారు. మరి యెస్. వాళ్ళు మనం చూసాం 5 ఏళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో ఏడాది పాటు రైతాంగ ఉద్యమం సాగినటువంటి తీరు చూసాం. అప్పుడు ఇదే మోడీ గారు ముందు ససేమిరా వీటిని వెనక్కి తీసుకునేది లేదు. మీకోసమే చేశాము. అది ఇది మీరంతా ఖలిస్తానీ ఉగ్రవాదులు. మీకు విదేశాల నుంచి నిధులొచ్చాయి. అసాంఘిక శక్తులు ఇందులో చేరారు. ఇట్లాంటియన్నీ చెప్పినటువంటి మా పెద్ద మనిషి ఏడాది తర్వాత 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటూ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే గదా! యెస్. అందుకని అటువంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం అవుతాయి. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని అంగీకరిస్తే అనేటువంటి మొండి పట్టుదల తప్ప మరొకటి కాదు. అందుకని రేపు రైతాంగం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే మా ప్రయోజనాలకు వ్యతిరేకం గనక మరి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో తిష్ట వేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఇట్లా అనేకమైనటువంటి సమస్యలన్నీ పేరబెట్టుకుంటూ ఈ 12 సంవత్సరాల కాలంలో ఒక్కొక్కటి ఇప్పుడు రంగంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్. అందుకనే మొగ్గలోనే దీన్ని తుంచివేయాలి. ఏమాత్రం లొంగకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ
వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఎరక్కపోయి ఇరుక్కుపోయాము అన్నట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిక్కుదోచనటువంటి స్థితిలో ఉంది. ఇవాళ కూడా చర్చల్లో చెప్పింది వైట్ వాళ్ళు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం గురించి మేము ఎటు వెనక్కి తగ్గేది ఏమీ లేదు. మీకు 24 గంటలు సమయం ఇస్తున్నాం. ఈ 24 గంటల్లో మీరే తేల్చుకోవాలని చెప్పేసి సాయంత్రం చర్చలు జరిపినటువంటి ఈ సిజేపీ బృందం వాళ్ళు ప్రకటించారు. అందుకని రైట్. ఇప్పుడు మళ్ళా బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి వెళ్ళింది. ఏం చేస్తారు ఏమిటనేది మనం చూడాల్సి ఉంది. రైట్. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ యొక్క సీజేపీ యొక్క నిరసనలు ఏదైతే ఉందో, కొంత సామాజికంగా, ఆర్థికంగా ఏమన్నా నష్టం చేకూర్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే భారతదేశం మొత్తం మీద? ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుంది, అవి ఏ రూపం తీసుకుంటుంది నిర్దిష్టంగా అని మనం చెప్పలేము గాని, సమస్యల పట్ల, పేరుకుపోయినటువంటి సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వాలు గాని, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు గాని, ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికే హెచ్చరిక కాదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హెచ్చరికే. ఎందుకంటే యెస్. మనం తెలంగాణలో చూసాం. బీఆర్ఎస్ హయాంలో పరీక్షలు లీకేజీ ఏ విధంగా జరిగినాయో, అవును. లేకపోతే ఇంకొక రాష్ట్రంలో అందుకని ప్రతి రాష్ట్రానికి ఇదొక హెచ్చరిక. ఈ హెచ్చరిక దీని అర్థం ఏమిటంటే యూత్ ఒక స్థాయి వరకు దేన్నైనా సహిస్తారు. ఆ స్థాయి దాటిన తర్వాత దేన్నైనా సహించరు అని ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వము కూడా ఒక గుణపాఠం తీసుకునే విధంగా ఈ ఉద్యమం పరిణమించింది. అయితే తరువాత ఈ ఉద్యమం ఇప్పుడు ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకవేళ అనివార్యమైతే రాజీనామా చేస్తాడు. చేయకపోతే కొంతకాలం కొనసాగుతుంది. కానీ అనేకమైనటువంటి ఇతర డిమాండ్లను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కదా! యెస్. ఒక ఇదే కాదుగా, దేశంలో నీట్ ఎగ్జామినేషనే కాదుగా, ఇంకా కార్మికులు, కర్షకులు ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి సమస్యలున్నాయి. వాటన్నింటి పట్ల కూడా యూత్ కదిలేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళ నిరుద్యోగం, యూత్ నిరుద్యోగం. యూత్ నిరుద్యోగం అనేటువంటిది గతంతో పోలిస్తే పెరిగింది మన దేశంలో. రెండోది గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇవ్వట్ల. మనం చూసాం మన నోయిడా, ఢిల్లీ శివార్లలో నోయిడాలో ఇటీవల జరిగినటువంటి ఆందోళనలు మనం చూసాం. అవును. కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు కనీస వేతనాలను పెంచాలని చెప్పేసి ఏ విధమైనటువంటి ఆందోళనలు చేశారో చూసాం. ఇవన్నీ ఇండికేషన్స్. అక్కడక్కడ జరగవచ్చు. కానీ అక్కడక్కడ జరిగేవన్నీ కూడా ఇప్పుడు మహానదులు కూడా ప్రారంభంలో పిల్ల కాలువల్లాగానే ఉంటాయి. లేకపోతే వాగుల్లాగానే ఉంటాయి. కానీ అవన్నీ కలిసిన తర్వాత ఒక మహానదులుగా మారుతాయి. కృష్ణా, గోదావరి, గంగా దేన్ని చూసినా మనకు అదే జరుస్తది. యెస్. అటువంటి పరిస్థితి దేశంలో ఇప్పుడు తలెత్తే అవకాశం ఉంది. అందుకని సీజేపీ ముందుకు తెచ్చిన డిమాండ్‌ను మొగ్గలోనే తుంచేయాలనేటువంటిది దీనికి మూలం. రైట్. మీరన్నట్లు చూసుకుంటే నాకొకటి అర్థమవుతోంది. అసలు ఇంతమంది యావత్తు దేశం మొత్తం మీద గూడా మనం ఇందాక ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్పుకుంటున్నాం. మొత్తం మీద ఏకతాటిగా ఒకళ్ళు ఒక దారి మీదకొస్తా ఉన్నారు యూత్. అసలు ఎందుకంటే ఒక మాట మనం చెప్పుకోవాలి. మన ఇండియన్స్‌లో యూత్ చాలా సౌమ్యులు. ఏది గూడా అంత తొందరగా రియాక్ట్ అవ్వరు. ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అదంతా కూడా సహజం. బట్ వచ్చేసరికి ఇలాంటి ప్రొటెస్టులు అంటే ఇంట్లో వాళ్ళ కోసమో, లేదంటే వీళ్ళ భవిష్యత్తు కోసమో, ఎఫ్ఐఆర్ అయితే మనకి ఉద్యోగం రాదని కోసమో, లేదంటే కోర్టుల చుట్టూ తిరగాలనో ఇదన్నీ కూడా ఆలోచించి కొంతమంది రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేయాలన్నా, కొంత బలంగా బయటికి రావాలన్నా కొంత ఆగుతారు. ఈ విషయంలో మనం చాలా సౌమ్యులని చెప్పుకోవాలి. సో, ఇంతమంది యూత్ ఒక్కసారి బయటకొచ్చేసరికి ఇంతమందిని కంట్రోల్ చేయటం అసలు కేంద్ర ప్రభుత్వానికి కంట్రోల్ అవుతుందంటారా? అసలు సహజంగా కేంద్ర ప్రభుత్వం చేతనవుతుందంటారా ఇదంతా గూడా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి బెదిరింపులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఒకవైపు మేము చర్చలు మీరు చెప్పినట్టే వింటాము, అన్ని చర్చిస్తాము, చట్టం తెస్తాము ఇవన్నీ ఒకవైపు చెప్తుంటే, అధికార యంత్రాంగం ఏం చెప్తా ఉంది? విశ్వవిద్యాలయాల ఆల్ ఇండియా విశ్వవిద్యాలయాల సంఘం అందరు వీసీలకి ఒక లేఖ రాసి, మీ మీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఆందోళనలోకి వెళ్లకుండా మీరు చూడండి అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. అంటే ఏమిటి? బెదిరింపు. మీ డిగ్రీలను ఆపేస్తాము, లేకపోతే మేము అది చేస్తాం, ఇది చేస్తామని. ఇది ఒక వైపు. రెండో వైపు ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ని మేము అమలు చేస్తాము. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఏంటి? ఏడాది పాటు అసలు ఏ విచారణ లేకుండా కూడా జైల్లో తీసుకెళ్ళి పడేస్తారు. తప్పు చేశాడా? లేదా? అనేటువంటి తర్వాత సంగతి. ఆ సెక్షన్ కింద, ఆ చట్టం కింద అరెస్ట్ చేస్తే ఏడాది పాటు జైల్లో ఉంటాడు. రెండోది, మీ వీసాలను రద్దు చేస్తాం. పోలీసులు ప్రకటించారు కదా! మీ వీసాలను రద్దు చేస్తాం. ఆందోళనలో ఎవరున్నారో వాళ్ళ వీసాలను రద్దు చేస్తాం అని ఒకటి చెప్తే, ముంబైలో ఉన్నటువంటి పోలీసులు మరింత ముందుకు వెళ్లి, మీ మీద డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారనే కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు.
ఏమిటి రెచ్చగొట్టడం ఏంటి? నీట్ ఎగ్జామ్ గురించి ఒక డిమాండ్ చేస్తే దాని మీద మాట్లాడొచ్చు. ఇంకోటి చేయొచ్చు. ఈ విధంగా మీ మీద డ్రగ్స్ కేసు పెడతాము. మీ వీసాలు మీ పాస్‌పోర్ట్‌లు రద్దు చేస్తాము. మీ మీద కేసులు పెడతాము. ఈ విధమైనటువంటి ఒత్తిడి చేసినటువంటి ప్రభుత్వం లేదా అమలు జరిపినటువంటి ప్రభుత్వం ఎక్కడా ఎక్కువ కాలంలో నిలిచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ప్రపంచంలో. యెస్. ఎంతమందిని పెడతారు? ఎంతమంది పాస్‌పోర్ట్‌లు రద్దు చేస్తారు? ఎంతమంది డ్రగ్స్ మీద కేసులు పెడతారు? మనం చూసాం 1974లో జయప్రకాష్ నారాయణ ఉద్యమం ప్రారంభించాడు. ఆ రోజు ధరల పెరుగుదల దానికి అనుగుణంగా. అవును. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మరి ఎమర్జెన్సీ ప్రకటించడం, 75లో ఎమర్జెన్సీ వచ్చేసింది మనకి. ఇందిరాగాంధీ ప్రభుత్వం అవును. కూలిపోవటం ఇవన్నీ చూసాం గదా! అప్పుడు, అప్పుడు ఈ ఎన్ఎస్ఏ అప్పుడు మీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే చట్టం ఉండేది. ఆ ఓకే. మీసా బదులు ఎన్ఎస్ఏ వచ్చింది. ఈ హ్మ్. ఎన్ఎస్ఏని, మీసాని అప్పుడు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. హ్మ్. ఇవాళ అదే బీజేపీ మేము ఎన్ఎస్ఏ కింద మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరిస్తా ఉందంటే, యూత్ గాని, ఎవరైనా గాని ఎట్లా సహిస్తారు అనేదే ప్రశ్న. అందుకని రైట్. ఇప్పుడు ఏ విధంగా చూసినప్పటికీ మొత్తం వేళ్ళన్నీ గూడా కేంద్ర ప్రభుత్వం వైపే చూపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. అక్కడికొచ్చిన యూత్‌కి ఇంటర్నెట్ ఆపేశారు. లేదంటే నియర్ బై ఉన్న టాయిలెట్స్ ఆపేశారు. వాళ్ళకి ఫుడ్ ఎవరన్నా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకెవరైనా మానవత్వం ఉన్నవాళ్ళు అక్కడ లొకేషన్ పెడితే వాళ్ళకెళ్ళి డెలివరీ చేస్తున్నారు. ఎవరు ఆర్డర్ చేస్తున్నారో తెలీదు. ఎవరు పికప్ చేసుకొని తింటున్నారో కూడా తెలీదు. సో, ఇంత దారుణాతి దారుణమైన పరిస్థితులు అక్కడ ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి, ఈ టైంకి కూడా అక్కడ పరిస్థితులున్నాయి. సో, మొత్తం మీద వచ్చేసరికి అక్కడ తన్నేవాళ్ళు అంటే ఒక దాడులు చేసే వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని దింపారా? లేదంటే బజరంగ్ వాళ్ళని దింపారా? కొంతమందికి బ్యాడ్జెస్ లేవు. కొంతమంది నైట్ వేర్‌లో వచ్చేసారు. ఫిట్‌నెస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసేసి వాళ్ళని పోలీసులు బట్టలేసేసి, వాళ్ళ డ్రెస్ కోడ్ ఏసేసి, వాళ్ళని దింపేసేసి, వాళ్ళు మాట్లాడుకుంటా, నవ్వుకుంటా కొట్టదామని సైగ చేసుకుంటా ఉంటున్నారు. కాళ్ళతో జనాలను పడేస్తా ఉన్నారు. ఒక మాట నేను సభాముఖంగా మాట్లాడొచ్చో లేదో గానీ, ఒక అమ్మాయిని వెళ్తా ఉంటుంటే కర్ర పట్టుకొని అమ్మాయి మలం దగ్గర కొట్టారు. ఒక కానిస్టేబుల్. సో, ఈ వీడియోలు మొత్తం గూడా వైరల్ అవుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉంటుంటే ఇంత నీచాతి నీచంగా మన భారతదేశంలో ఉందా? అంత పెద్ద డెమోక్రసీ. అసలు యూత్‌కే ఇలా ఉందంటే ఇంకా మిగిలిన వాటిల్లో మాట్లాడే హక్కు ప్రభుత్వం అరించివేస్తా ఉందా? అనిపిస్తా ఉందా? అసలేమంటారు మీరు ఫైనల్లీ? ఇలాంటి దుర్మార్గమైనటువంటి అణచివేత చర్యలన్నిటిని గూడా మనం ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నామంటే, ఇజ్రాయెల్ నుంచి అరువు తెచ్చుకున్నాం. లాటిన్ అమెరికా దేశాల నుంచి అరువు తెచ్చుకున్నాం. లాటిన్ అమెరికా దేశాల్లో గూడా అంతే. ఎవడు పోలీసో, ఎవడు గూండానో, ఎవడు పోలీస్ ఏజెంటో, ఎవడు ఎవడిని కిడ్నాప్ చేస్తున్నాడో, సంవత్సరాల అసలు కనిపించవు. కొంతమంది కనిపించరసలు మనకి. అదృశ్యమైపోతారు. చంపేస్తారనమాట. అంటే రహస్య హంతక దళాలను గూడా ప్రభుత్వాలే ఏర్పాటు చేసి చంపేసినటువంటి దుర్మార్గం అన్నీ చూసాం. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటిది చూస్తే, ఒకవైపు నరేంద్ర మోడీ గారు బేటీ బచావో, బేటీ పడావో అంటారు. మరి అమ్మాయిల మీద ఆ విధమైనటువంటి దౌర్జన్యం చేస్తే ఆ చేసినటువంటి వాడు గాని, చేయించినటువంటి వాడు గాని మానవ మాత్రుడేనా అసలు? ఈ దేశ గౌరవం మహిళలకి ఈ దేశం ఇచ్చినటువంటి గౌరవాన్ని వాడికి కనీసం అటువంటి వాడు ఈ దేశ పౌరుడని చెప్పుకోవడానికి ఉంటదా? రేపు మళ్ళీ మహిళా బిల్లు ప్రవేశపెడుతున్నారు పార్లమెంట్‌లో. పెట్టే అవకాశాలున్నాయి. ఇప్పుడు, ఇప్పుడు అటువంటి దృశ్యాలన్నీ గూడా ఉన్నాయి చూడండి అని జెప్పేసి సుప్రీం కోర్ట్‌కెళ్తే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు మాకు నాకు టైం వాటిని చూసే లేదన్నారు. తీరిక లేదు. నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అని జెప్పేసి కామెంట్ చేశారంటే ఈ దేశంలో న్యాయం కోసం ఎవరిని అడగాలి? యెస్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ఆ విధంగా నేనేం పట్టించుకోను నాకేం తెలీదని అంటే, అసలు ఆయన చేసిన పుణ్యమేగా. నిన్నంతా బొద్దింకలని, కూడా. యూత్ గురించి, పరాన్న యెస్. జీవులని ఆయన చేసిన కామెంట్స్ తోనే కదా ఇదంతా అవును. వచ్చింది. మరి అటువంటి వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు సెన్సిటివ్‌గా ఆలోచించాలి గదా! చూస్తాము మీరు ఏదైనా ఉంటే చూస్తాము. మీరు బిల్లు వేయండనో లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు. అలా గాకుండా వాటిని మేము చూడం. మాకంత టైం లేదు. మరి ఇవాళ అదే సుప్రీం కోర్టు మేము దాన్ని వాటన్నిటిని విచారిస్తామని చెప్పేసి అంగీకరించాల్సొచ్చిందిగా. మరి ఈ విధంగా ఒక తప్పుని సరిదిద్దబోయి ఇంకొక తప్పు, ఇంకొక పొరపాటు, ఇంకోటి ఈ విధంగా చేస్తా ఉంటే యూత్ ఎట్లా ఉంటారు? అందుకని రెండోది మీరు చెప్పారు ఇంటర్నెట్ ఆపేశారు ఫోన్‌లని. మరి మోడీ గారికి తన సెల్ఫీని ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు చూడాలంటే ఏమి లేకుండా ఎట్లా చూస్తారు? ఆ యెస్. సెల్ఫీ కనపడదు గదా! అవును. అది కూడా వచ్చింది మీడియాలో.
అవును. ఏమో మోడీ గారు మీరు సెల్ఫీ తీశారు బానే ఉంది. మా ప్రాంతాలన్నిటా ఢిల్లీ పరిసర ఈ ప్రాంతాలన్నిటా కూడా ఇంటర్నెట్ ఆపేశారు. మేము వాటినేం చూడలేదు. అందుకని మీరేం చెప్పారో మీరు చెప్పుకోండి. మేము చేసే ఆందోళన మేము చేస్తాము. మా అని యెస్. చెప్పేసి కామెంట్స్. అపహాస్యం పాలవుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి చర్యల ద్వారా అపహాస్యం పాలవుతున్నారు. అందువలన నిజానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళ ఢిల్లీలో ఉన్నది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని తీవ్రంగా ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు యెస్. వయసుతో నిమిత్తం లేకుండా అవును. మనం చూసాం. 'సచిన్ టెండూల్కర్' ఎప్పుడన్నా ఇలాంటి ఉద్యమాల మీద ఎప్పుడన్నా యెస్. స్పందించాడా? అతనికేమి రాజకీయాలేమి లేవుగా. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకుడు 'మురళీ మనోహర్ జోషి' మరి అవునవును. అదే బీజేపీకి చెందినటువంటి నాయకుడు గదా! మరి ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు ఆ విధంగా స్పందించాల్సొస్తా ఉంది అంటే, రైట్. పరిస్థితి తీవ్రంగా దిగజారింది. హ్యాండిల్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు గనక ఈ పరిస్థితొచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. అందుకని ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మోడీ మహానుభావుడు, అమిత్ షా మహానుభావుడు, రైట్. వీళ్ళందరూ మహానుభావులు. ఏం చేస్తారో మనం చూడాల్సింది. రైట్. ఇక్కడ మనం ఇందాకలో మాట్లాడుకోవటం లో మనం దాటివేసాము. సో, అంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ గూండాలను పెట్టారా అన్న వాదన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్జ్‌లు లేవు. నైట్ వేర్‌లో ఉన్నారు. ఫిట్‌నెస్ ఉన్నవాళ్ళు, బీయర్డ్ ఎక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళలో మనం చూస్తా ఉంటుంటే ఎగ్జాక్ట్‌లీ వీళ్ళు పోలీసులకున్న లక్షణాలు ఉన్నాయా? అసలు వీళ్ళు పోలీసులేనా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అంతంత బియర్డ్ యేసుకొని వాళ్ళు అక్కడ ఉండటము. ఎగ్జాక్ట్‌లీ కొంతమంది పోలీసులకి బీయర్డ్ అనేది సర్వసాధారణంగా ఉండదు. సో, బట్ అక్కడ వచ్చేసరికి బియర్డ్ ఎక్కువగా ఉంది. సో, అంటే నైట్ వేర్‌లో ఫిట్‌నెస్ ఉన్నవాళ్ళు, స్టైల్‌గా వాళ్ళు అలాగుండేసరికి వీళ్ళసలు పోలీసులేనా? వాళ్ళే విపరీతంగా కొట్టారు జనాల్ని. సో, అసలు ఈ ఎవరు అని ఆలోచిస్తున్న క్రమంలో వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా బయట ఉన్నాయి. బీజేపీ నేతలతో వాళ్ళున్న ఫోటోలు కూడా బయట ఉన్నాయి. కొంతమంది చౌదరీస్ పేర్లు బయటకొస్తా ఉన్నాయి. అదే విధంగా వచ్చేసరికి వాళ్ళు కొంతమంది ఆర్ఎస్ఎస్‌తో లింకులు ఉన్నట్లు కూడా బయటకొస్తా ఉన్నాయి. సో, ఇదంతా కూడా వాళ్ళు చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుందంటే పోలీసులు పక్క నుండి వీళ్ళని అంటే పోలీసులకు కూడా తెలుసు వీళ్ళున్నారు అని. సో, ఇదంతా గూడా పోలీసులకు తెలిసి కూడా వీళ్ళు కొట్టిస్తా ఉంటంటే, ఇక్కడ ప్రభుత్వమేమో మేము చర్చలు జరుపుతాం అంటున్నారు. ఇక్కడికొచ్చేసరికి వీళ్ళతోనేమో ఇలా కొట్టిస్తా ఉన్నారు. సో, అసలు ఏంటి కంపారిజన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? బహుశా అలాంటి సమాచారం గూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముందే చేరుంటది గనక, వాటిని చూస్తే మరి చూసిన తర్వాత అన్యాయంగా తీర్పు చెప్తే మరొక సమస్య అవుతుంది గదా! అందుకే ఆ ఆ! విధంగా చెప్పారేమో తెలీదు. మీరు చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు గావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. లేదని లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం ఉండొచ్చు. రెండోది సంఘ వ్యతిరేక శక్తుల్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ని కూడా వినియోగిస్తారు ఇటువంటి దానికి. ఎందుకంటే రూ. 10కి, రూ. 20కి మర్డర్‌లు చేసేవాళ్ళు భారతదేశంలో బోలెడుమంది దొరుకుతారు మనకి. అవును. చాయ్ పైసల కోసం కూడా మర్డర్‌లు చేసేవాళ్ళని మనం చూస్తున్నాం గదా! అటువంటప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ని ఈ విధంగా పోలీస్ ఫోర్స్ రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత దాడి చేయించిన నేను అందుకే చెప్పాను. ఇటువంటివన్నీ కూడా ఇజ్రాయెల్‌లో పాలస్తీనా వాళ్ళ మీద, అదేవిధంగా లాటిన్ అమెరికాలో ప్రభుత్వాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళ మీద కరెక్ట్‌గా ఇలాంటి పద్ధతులతోనే హింసాకాండ, భయంకరమైనటువంటి హింసాకాండను అమలుజెప్పినటువంటి చరిత్ర మనకి పుంఖానుపుంఖాలుగా ఉంది. వాటిని అక్కడున్నటువంటి మంచి గాకుండా, అక్కడున్నటువంటి చెడుని మన ఢిల్లీ పోలీసులు గావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి హోం మంత్రిత్వ శాఖ నేర్చుకున్నది. ఇది చాలా ప్రమాదకరము. అందుకనే, అందుకనే పైకి చెప్పేటువంటి కబుర్లు వేరు, లోపల ఉండేటువంటి వేరు అనేటువంటిది ఈ ఉదంతాలతోటి అనేక మంది ప్రభుత్వం మీద, మీరు చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ మీద, లేకపోతే ఇంకో దాని మీద ఉన్నటువంటి భావాలన్నిటిని గూడా ఒక్కసారిగా అనేక మందిలో పటాపంచలవ్వడం ప్రారంభమైంది. ఇది కూడా మరింతగా రెచ్చిపోయేదానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. చూసాం మనం ఇందిరాగాంధీ తన కేసు ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోయిందో, ఆ ఓడిపోయిన వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించింది. యెస్. మరి అటువంటి పరిస్థితి ఏమన్నా మళ్ళా వస్తదా? అనేటువంటిది కూడా ఆలోచించాల్సుంది. అవును. లేకపోయేట్లయితే ఎక్కడ దీనికి అంతం అనేది సమస్య. ఎవరైతే ఈ విధంగా నిర్మోహమాటంగా జరుగుతున్న దాన్ని జరిగినట్లు కళ్ళకి కనిపించేదాన్ని, వినిపించేదాన్ని నిర్మోహమాటంగా ఎవరైతే చెప్తారో వాళ్ళందరిని గూడా దేశ ద్రోహులంటాం. మీకు పాకిస్తాన్ లింకులున్నాయి అంటాం. లేదంటే ఆజాదీ స్లోగన్స్ ఎందుకొస్తున్నాయంటాం. జై శ్రీరామ్ స్లోగన్స్ అక్కడ ఎందుకు వినిపిస్తామండి. మీ పాయింట్ నీటి పరీక్ష గురించి మాట్లాడండి అంటాం. ఇంకోటి మీరు నీటి పరీక్ష ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎవరు గూడా అక్కడ లేరు. సో, జెన్‌జీ అంటున్నారు. ఆంటీలు వస్తా ఉన్నారు, అంకుల్స్ వస్తా ఉన్నారని మాట్లాడుతా ఉండటం. కామెంట్స్ చేయటం. ఇదేనా జెన్‌జీ కిడ్స్ అంటూ మాట్లాడతాం. ఒక అమ్మాయి స్మోక్ తాగుతా ఉంటుంటే ఆ పర్సనల్ ఆ అమ్మాయిని గూడా అది అమ్మాయి పర్సనల్ అది.
సో ఇంట్లో ఏం చేస్తున్నారో లేదంటే వాళ్ళకి సంబంధం లేదు అది. అదర్ మై పర్సనల్ థింగ్స్. వాటిని కూడా భయపెట్టి బయట సోషల్ మీడియాలో పెట్టేసి ఇదేనా మీ యొక్క సీజేపీ ప్రొటెక్స్ట్ అంటం. ఇలాంటి కామెంట్స్ అన్నీ రావటం అసలు ఏ విధంగా చూడాలి? అంటే ఈ యొక్క నిరసనని దిగజారుస్తున్నట్లా? లేదంటే పక్కదారి పట్టించాలనా? లేదంటే ఓర్వలేని తరం అనుకోవాలా ఇక్కడ? ఎందుకంటే దేశం మొత్తం కూడా ఒక తాటి మీదకొచ్చింది కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా కూలిపోతాయేమో, లేదంటే వీళ్ళ మీద యాంటీ ఏమన్నా వస్తా ఉండిద్దేమో అనుకోని ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారనుకోవాలా? మొత్తం మీద ఓర్వలేనితనమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోందనుకోవాలా? కొద్ది సంవత్సరాల క్రితం జేఎన్యూలో గొడవలు జరిగాయి. ఆ గొడవలు జరిగినప్పుడు దేశ వ్యతిరేకంగా చేశారు. తుగుడే తుగుడే గ్యాంగు అంటూ యెస్. కొన్ని వీడియోలని పెద్ద పెద్ద ఛానల్స్, అంటే నరేంద్ర మోడీ గారికి అనుకూలమైనటువంటి ఛానల్స్ వాటన్నిటిని కూడా ప్రసారం చేశాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే పదం ఉందో 'తుక్డే తుక్డే గ్యాంగ్' అనేది ఇప్పుడు సీజేపీ పార్టీ మళ్ళీ పుట్టిన తర్వాత ఈ పదం ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్‌గా వచ్చింది. అవుతోంది. అప్పుడు కూడా ఆ తర్వాత అవన్నీ కూడా ఫేక్ వీడియోలు కొంతమంది ప్రవేశించి ఆ విధమైనటువంటి నినాదాలు చేసి కొన్ని చేశారు. అయన్నీ ఫేక్ వీడియోలని తర్వాత లేదండి. ఇప్పుడు కూడా రైతుల ఆందోళన చేస్తే వీళ్ళు ఖలిస్తానీ ఉగ్రవాదులు. ఎందుకని పంజాబ్ నుంచి ఎక్కువ రైతులు వచ్చారు గనక ఖలిస్తానీ ఉగ్రవాదులు అని చెప్పి అప్పుడు ప్రచారం చేశారు. వీళ్ళకి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నేను ఒక్కటే అడుగుతున్నాను. మీరు 5 ఏళ్ళు అవుతా ఉంది. రైతు ఉద్యమంలో ఫలానా దేశం నుంచి, ఫలానా ఉగ్రవాద సంస్థ నుంచి, ఫలానా వ్యక్తికి, ఫలానా సంస్థకి ఇన్ని నిధులు వచ్చాయి అని ఒక్కటంటే ఒక్క కేసునైనా గాని మీరు నిరూపించారా? నిరూపించలేదు. ఆరోపణలు చేస్తారు. విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తారు. ప్రతి వాడికి తుకడే తుకడగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే దేశద్రోహం కింద లెక్క. ఇప్పుడు యెస్. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే మీరు అర్బన్ నక్సలైట్లు, మీరు ఆటంకవాదులు, మీరు టెర్రరిస్టులు. ఉపా సీజేపీని కూడా చట్టాలు అదే పెడతారు. ధర్మేంద్ర ఉపా చట్టాలు ప్రధాన్ కూడా సీజేపీని ఆమోదిస్తా ఉన్నారు. ఏమన్నాడు? టెర్రరిస్టులు బి టీమ్ మీరని చెప్పేసి చెప్పాడు కదా! అవును. ఆ! ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తే వాట్సాప్ యూనివర్సిటీ మనకు తెలుసు కదా! వాట్సాప్ ఎగ్జాక్ట్‌లీ. యూనివర్సిటీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. అవును. అందుకని ఇవన్నీ కూడా తప్పుడు సాకులు. మొత్తం అమ్మాయిల్ని ఆ విధంగా చేస్తే అమ్మాయిలు కూడా దాడులు చేశారు. రాళ్ళేసుకొని తీసుకొచ్చి రాళ్ళేశారు. లేకపోతే ఇంకోటి, ఇంకోటి అని చెప్పేసి అమ్మాయిల్ని కూడా ఇప్పుడు అక్కడ నిరాహార దీక్ష జరుగుతా ఉంది. వాన్ చుట్టూ కొంతమంది నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడ ఆయనకి చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళు రోజుల తరబడి అక్కడే తిష్ట వేసి ఉన్నారు. మరి వాళ్ళు ఏమి తినకుండా వాళ్ళేమి నిరాహార దీక్షలో లేరుగా. అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని అవును. వాళ్ళేమి పానీపూరీలు తిన్నారు, కచోరీలు తిన్నారు, లేకపోతే ఇంకోటి తిన్నారు, ఇంకోటి తిన్నారు అని చెప్పేసి చౌకబారు వ్యవహారం. ఆలోచనలకు కూడా పనికిరావు ఇలాంటి మాటలు గూడా. ఆ వాంచుకు ఏమన్నా రహస్యంగా ఏమన్నా ఫుడ్ తిని కూర్చున్నాడా? అది చెప్పండి. అంతేగాని చుట్టుపక్కల ఉన్నోళ్ళు అట్లా తిన్నారు, ఇట్లా తిన్నారు. ఇదేంటి? వీళ్ళా? ఎట్లా చేయాలో నిర్ణయించేది వీళ్ళు. అందుకని ఈ విధమైనటువంటి రెచ్చగొట్టుడు వ్యవహారం అనేది మంచిది కాదనేది ఇప్పటికీ బీజేపీ శ్రేణులకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళకి కూడా రాలేదు. ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయంతో నేను ముగిస్తా. మీడియా మీద కూడా కేంద్రీకరణ పెరిగింది. యెస్. ఇంత ఎగ్జాక్ట్‌లీ. దుర్మార్గం జరుగుతా ఉంటే మీడియా ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? మొట్టమొదటిసారిగా ఇటీవల సంవత్సరాల్లో ఈ 12 సంవత్సరాల్లో మీడియా మీద కూడా యూత్ లేదా పౌర సమాజం ఏం మీకు కనపట్టలేదా మీకు? ఇంత జరుగుతా ఉంటే అనేటువంటి ప్రశ్నలు మొట్టమొదటిసారి లేవనెత్తారు. ఇది కూడా మంచిదే. ఎందుకంటే మీడియాకు కూడా గుణపాఠం కావాలి. రాజకీయ పార్టీలకి ఎట్లా గుణపాఠం కావాలో నిజాన్ని నిజంగా చూపించండి. మీరేం వక్రీకరించక్కర్లేదు. లేకపోతే రెచ్చగొట్టక్కర్లేదు. ప్రో గానో, యాంటీ గానో చేయక్కర్లేదు. నిజాన్ని నిజంగా చూపించండి. అందుకని ఈ విధమైనటువంటి పరిణామాలు జరగకూడదనేదే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత చక్కగా మాకు వివరించినందుకు. అండ్ అక్కడ జరుగుతున్న పరిణామ క్రమాల్ని, అదేవిధంగా ప్రెజెంట్ జరుగుతున్న పరిణామ క్రమాల్ని రేపు ఫ్యూచర్‌లో ఇదే గాని కంటిన్యూ అయితే ప్రొటెక్స్ట్ ఎలా ఉండబోతుందో భారతదేశం అనేది మాకు ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అది వ్యూవర్స్ చూసారు కదా! సీజేపీ పార్టీ చేపడుతున్న ఈ యొక్క నిరసన ప్రొటెక్స్ట్ దేశవ్యాప్తంగా దద్దరిల్లుతుంది. సో మొదటి ప్రధాన డిమాండు రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అని. సో చూద్దాం అది ఆయన చేస్తారా? లేదా? కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన సపోర్ట్ అక్కడ ఇస్తుంది? అదేవిధంగా చర్చలు జరుగుతా ఉన్నాయి. సో ఏ విధంగా ఫలిస్తాయనేది కూడా మనం వేచి చూడాలి. మరొక స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.